కర్ణపిశాచి ఎపిసోడ్ 1. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. అతను ఒక 26 ఏళ్ల కుర్రాడు. ఒక్కడే 3 రోజులుగా తన గదిలో కూర్చుని కర్ణపిశాచిని సాధన చేస్తూ ఉన్నాడు. ఆ పిశాచిని స్వాధీనం చేసుకోవాలి అని. చీకటి గది కింద తన సాధనకు అవసరమైన పెద్ద ముగ్గు, తనకి కావలసిన కొన్ని వస్తువులు, తన చుట్టూ చిందర వందరగా పడి ఉన్నాయి. తను మాత్రం ఏకాగ్రతగా అంతే ఆ ముగ్గు మధ్యలో కూర్చుని ఆ సాధన చేస్తూ, ఆ మంత్రాన్ని ఆపకుండా చదువుతూ ఉన్నాడు. అప్పుడు తన చెవులపై ఏకాగ్రత పెట్టి తనతో ఎవరైనా మాట్లాడుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే తన 3 రోజుల శ్రమ ఫలించింది. తనకి ఎదురుగా కర్ణపిశాచిని వచ్చేసింది. తన చెవి దగ్గర మన్మథ, మన్మథ అని ఒక రకమైన గొంతు వినిపించింది. అయితే కళ్ళు తెరిచి చూసిన అతనికి ఎదురుగా కర్ణపిశాచిని కనిపించింది. తన కష్టం ఫలించినందుకు ఆనందం లోపలి నుండి తన్నుకొచ్చేస్తుంది. పిచ్చివాడిలా అక్కడి నుండి లేచి గంతులు వేయాలి అనిపిస్తుంది. కాని ఇప్పుడు తనకి ఇష్టమైనట్లు చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు అతను కేవలం కర్ణపిశాచినికి కావలసింది మాత్రమే చేయాలి. ముందు దానిని ఆనందపరచాలి, ఆ తరువాతే అతనికి కావలసినది ఆ కర్ణపిశాచిని చేస్తుంది. అసలు ఎవరు ఆ అబ్బాయి? ఎందుకు ఆ వయసులో కర్ణపిశాచిని సాధన చేయాల్సి వచ్చింది? అలాగే అది చేయడం వల్ల అతను ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇప్పుడు కర్ణపిశాచిని తన జీవితంలోకి వచ్చింది. మరి ఇప్పటి నుండి తన జీవితం ఎలా మారబోతోంది? ఇవన్నీ తెలియాలంటే ముందు మనం కథలోకి వెళ్ళిపోవాలి. అతని పేరు మోహన్. అతని మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తన చేతకాని తనం అవుతుంది అని అతను ఎప్పుడూ అనుకోలేదు. అంతేకాకుండా అతనికి అందరిలో మాట్లాడాలి అంటే భయం. ఉదాహరణకు ఇప్పుడు కాలేజ్లో ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం మోహన్కి తెలుసు, కానీ అందరిలో నిలబడి మాట్లాడలేడు. అది కాలేజ్లో మాత్రమే కాదు, తన చిన్న వయసు నుండి తనకి అలానే ఉంటుంది. ఏ విషయాన్ని బయటకు చెప్పుకోలేడు. ఎవరితో కలిసిపోలేడు. ఒకవేళ ఎవరితోనైనా స్నేహంగా ఉన్న కూడా వాళ్ళు ఆఖరికి మోహన్ని ఎగతాళి చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న బంధాలకు, బంధుత్వాలకు, స్నేహాలకు, ప్రేమకి, వీటన్నింటికి చాలా దూరంగా ఉంటాడు. అవన్నీ తనకి కావాలి అనిపిస్తుంది, కానీ తనకి ఎప్పటికీ దక్కవు అని అర్థం అయిపోయింది. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్లు తనని అలా మార్చేశారు. అయితే వాళ్ల అమ్మానాన్న వాళ్ల ఉద్యోగపరంగా వేరొక రాష్ట్రంలో ఉంటారు. మోహన్ ఒక్కడే ఒకచోట ఉంటాడు, వాళ్ల సొంత ఇంట్లో. అయితే రోజు కాలేజ్కి వెళ్లడం, ఆ తర్వాత ఇంటికి రావడం, ఇవే తన పని. ఖాళీగా ఉన్న రోజు అంతే ఇంట్లో కూర్చుంటాడు. అప్పుడప్పుడు అమ్మ నాన్నలకు కాల్ చేసి మాట్లాడతాడు. ఇదే ఇంక తన లైఫ్. ఆనందంగా ఎక్కడికైనా వెళ్లి గడపడం, కాలేజ్ పిల్లల అందరితో కలిసిపోయి వెళ్లడం, ఇవన్నీ తనకి తెలియదు. తెలిసినా కూడా తనతో ఎవ్వరూ అలా ఉండరు. ఎందుకంటే అందరితో ఉన్నప్పుడు అతనికి సరిగ్గా మాట్లాడడం చేత కాదు కాబట్టి. తనతో స్నేహం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారు. అయితే ఇలాంటి మోహన్ జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు మోహన్ కాలేజీకి వెళుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఎవరో తనని గుద్దుతారు. ఎవరా అని పక్కకు తిరిగి చూస్తే ఒక అమ్మాయి. గుద్దుకోవడం వల్ల తన చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడిపోయాయి. వెంటనే వాటిని తీసి ఆమెకు ఇస్తూ సారీ అండి, చూసుకోలేదు అని అంటాడు. అయితే పర్వాలేదు, నేనే చూసుకోలేదు అని అంటుంది. అలా మాటలు కలిపి, మీరు కూడా ఈ కాలేజ్ ఏనా అని అడుగుతుంది. అవును అని చెబుతాడు మోహన్. నేను కూడా ఇదే కాలేజ్, ఇప్పుడే జాయిన్ అయ్యాను, కొంచెం నాకు ఎలా వెళ్లాలో చూపిస్తారా అని అడుగుతుంది. సరే అని మోహన్ కూడా తన వెంట వెళుతూ ఉంటాడు. ఆ కాలేజ్లో ఎక్కడ ఏది ఉంటుందో చెబుతూ. ఆఖరికి ఆ అమ్మాయి రూమ్ వచ్చేసరికి ఆ అమ్మాయి సరే ఇంక నేను వెళ్తాను, చాలా థాంక్స్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. మోహన్కి చాలా రోజుల తర్వాత ఒకరు తనతో అలా మంచిగా మాట్లాడే సరికి చాలా ఆనందం వేస్తుంది. ఆ మంచి ఫీల్లోనే వెళ్లే తన క్లాస్ రూంలో కూర్చుంటాడు. అలా కూర్చున్న తనని ఎవరో తలపై గట్టిగా కొట్టినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ల క్లాస్లోనే చాలా ఎత్తుగా బలంగా ఉండే అబ్బాయి. అతనిని చూస్తేనే మోహన్కి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అతను మోహన్ని చాలా భయపెడుతాడు, ఊరికే కొడతాడు, ఎలా పడితే అలా తనతో ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి టీచర్ రావడం లేట్ అయితే మోహన్ పరిస్థితి అతని చేతిలో బాల్లా అయిపోతుంది. కానీ మోహన్ ఎవరితో చెప్పడు. అలా అయినా వాళ్లు మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంత జరిగినా, ఎంత బాధపడినా, ఏం చేసినా మోహన్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. అది ఏంటి అంటే క్లాస్ మొత్తంలో తను టాపర్. టీచర్స్ అందరికీ మోహన్ సైలెంట్గా ఉంటాడు, చెప్పినవన్నీ బాగా వింటాడు అని ఒక గట్టి నమ్మకం.
అలా అని అతనితో ఎక్కువ మాట్లాడడం ఇవన్నీ కూడా టీచర్స్ చేయరు ఎందుకంటే మోహన్కి చాలా భయం అని వారికి తెలుసు. ఒకవేళ వాళ్లు మామూలుగా మాట్లాడుతున్నా కూడా భయపడతాడులే అని తనని అంతే వదిలేస్తారు. అయితే ఆ అమ్మాయి కాలేజ్ అయిపోయిన తరువాత ఇంటికి వెళుతూ ఉంటే, ముందు మోహన్ నడుస్తూ కనిపించాడు. వెంటనే పరిగెడుతూ అతని పక్కన వచ్చి నడుస్తూ ఏంటి కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావ్ అని అంటుంది. మోహన్ సైలెంట్గా తలదించుకుని అలా ఏం లేదు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. అయితే ఆ అమ్మాయి నీ నెంబర్ ఇవ్వొచ్చు కదా మాట్లాడటానికి అంటుంది. అయితే మోహన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అంతే వెళుతూ ఉంటాడు. అంటే ఏదైనా డౌట్స్ ఉంటే అని మళ్లీ మాట మారుస్తుంది. ముందు ఇవ్వడానికి ఆలోచిస్తాడు ఆ తర్వాత ఆ అమ్మాయి చదువులో డౌట్స్ అడగడానికే అంది కాబట్టి ఆ తర్వాత నెంబర్ ఇస్తాడు. అయితే అలా నెంబర్ ఇస్తున్న మదన్ని క్లాస్లో తనని ఏడిపించిన ఆ అబ్బాయి రఘు చూస్తాడు. చూసి వెంటనే వాళ్ల దగ్గరికి వచ్చి ఏంటి మోహన్ నెంబర్స్ కూడా ఇచ్చుకునే వరకు వచ్చిందా ఆహా కానీ అంటూ ఏడిపిస్తూ ఉంటాడు. నోట్లో నుండి వచ్చిరాని మాటలతో అలా ఏం లేదు చదువులో డౌట్స్ ఉంటే అడుగుతాను అని తీసుకుంటుంది అని చెబుతూ ఉంటాడు. అంతలోపే ఆ అమ్మాయి సరే నేను వెళ్లాల్సిన బస్సు వచ్చింది వెళ్తాను బాయ్ అని మదన్కి చెప్పి వెళ్లి బస్ ఎక్కేస్తుంది. సరే కానీ ఫుట్బాల్ ఆడదాం వస్తావా అని అతను అడుగుతాడు అయితే నేను రాను అని గట్టిగా చెప్పడానికి మోహన్ దగ్గర ధైర్యం లేదు. మళ్లీ రాను అంటే ఏం చేస్తారో అన్న భయం. ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది కాని అలా అడిగాడు కాబట్టి తప్పకుండా వాళ్లతో కలిసి వెళ్లాల్సిందే. అలా ఫుట్బాల్ ఆడడానికి వెళ్లిన చోట వాళ్లంతా కలిసి మోహన్తో కూడా ఆడుకుంటూ ఉంటారు. అంటే అతనిని బాధపెడుతూ ఆడుకుంటారు. ఆ విషయాలు తనకు చాలా బాధను కలిగిస్తాయి కాని ఇలా అయినా తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చానని ఆనందంగా పడతాడు. ఇలా ఉండగా గేమ్ మొత్తం అయిపోతుంది. అందరూ ఇంటికి వెళుతూ ఉంటారు. అయితే రఘు నడుస్తున్న మోహన్ దగ్గరకు వచ్చి అతనిపై చేయి వేసి సరే కానీ నీతో నడుస్తూ వచ్చిందే ఆ అమ్మాయి ఎవరు నిజంగానే నీ ఫ్రెండా అని అడుగుతాడు. అది ఏం చెప్పాలో మోహన్కి అర్థం కాదు. తను పొద్దున కలిసింది తన క్లాస్ రూమ్ చూపించమని అంతే అంతకుమించి ఏమీ లేదు అని చెబుతూ ఉంటాడు. అదంతా సరేలే కాని ఆ అమ్మాయిని నాకు సెట్ చెయ్యి. అది చాలా అందంగా ఉందిరా ఒక్కసారి అయినా తనని రుచి చూడాల్సిందే అని అంటాడు రఘు. కథ ఇంకా ఉంది.